ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను లగ్జరీ కిడ్నాప్ చేసాం, ఎంజాయ్ చేయి. ఎవరు నన్ను కిడ్నాప్ చేయమంది? చెప్తారా చెప్పరా? ఏయ్, నీ అరుపులు ఆవేశం కంట్రోల్ అయ్యాకే నీ కట్లిప్పుతాం. పదరా. రేయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా కట్లు విప్పండ్రా. కట్లు కట్టేసి వెళ్ళిపోతారేంట్రా వెదవల్లారా? ఒరేయ్, వచ్చి కట్లు ఇప్పండ్రా. అల్లుడు గారు, అమ్మా ఆనందా, అల్లుడు గారు. బాబు, అల్లుడు గారు, మా అమ్మ ఏది? శరణ్ ఏది? చెప్పండి బాబు, ప్లీజ్. అల్లుడు గారు, మీతోనే కలిసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ మీతోనే తిరిగి రావాలి కదా బాబు. మీరొక్కరే ఇలా ఇంటికొచ్చారేంటి? ఏంటి అంటే నేనేం చెప్పాలి? అసలు తనతో కలిసి బయటకెళ్లడమే పెద్ద పాపం అయిపోయింది. తను ఎటు వెళ్ళిపోయిందో నాకు కూడా చెప్పలేదు అంటే ఎవరికి అర్థం కావటం లేదా? ఎందుకు ఇలా అడిగి అడిగి చంపుతున్నారు నన్ను? దర్శన్, ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు శరణ్య తల్లిదండ్రులు. కూతురు కనిపించకుండా పోతే ఆ మాట భర్తవి నిన్ను కాక ఇంకెవరిని అడగలరా? మరేం చేయమంటావు? అందరూ కలిసి నన్ను శరణ్య గురించి అడుగుతున్నట్లేదు. తన నేనే ఏదో చేశాను, ఏం చేశావో చెప్పు అని ఇంట్రోగేట్ చేస్తున్నట్టుంది. అయినా వెళ్ళిపోయినా అదెక్కడో బానే ఉంటుంది. కొట్టుకున్న కర్మకిదిగో ఇలాంటివన్నీ నేను భరించాల్సి వస్తుంది. భరించాలరా, భరించాలి. కానీ భరించాల్సింది కట్టుకున్న కర్మ వల్ల కాదు, నువ్వు ఆ అమ్మాయి భర్తవి కాబట్టి. ఊపిరి ఉన్నంత వరకు తన బాధ్యత నీది మాత్రమే కాబట్టి. అంతేకాదు, అప్పగింతలనాడు ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లతో తనని నీ చేతికి అప్పగించారు దర్శన్. కాబట్టి ఇవాళ శరణ్య విషయంలో మంచైనా చెడైనా వాళ్ళు మాట్లాడాల్సింది నీతోనే. ఏదైనా అడగాల్సింది నిన్నే. ఇక చాలా పనయ్య. ఇక్కడ మనం బాగుంటే కాదు, మన లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితులేవి ఎదురవ్వవు. ఇలా తనకి తాను నిర్ణయాలు తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంటే దానికి మీరంతా నన్ను రెస్పాన్సిబిలిటీ చేసి మాట్లాడుతున్నారేంటి? నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధము లేదు. బాధ్యత తొక్క తోటకూర అంటూ అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొట్టి పిచ్చోన్ని చేయొద్దు. ఎవ్వరూ ఇక్కడ మర్యాద పోగొట్టుకోవద్దు. దర్శన్, ఏంటి నోరు పారేసుకుంటున్నావు? నువ్విలా రా, ముందు రా. ఏంట్రా ఇది? శరణ్య ఏంటి కోడలు నాన్నా? ఇంతకు ముందొకసారి తను గడప దాటి వెళ్ళింది అంటే ఆ కారణం వేరు నాన్నా. అప్పుడు తను వెళ్ళింది ఇంటి నుంచి తన పుట్టింటికి కాని ఇప్పుడలా కాదు నాన్నా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో కూడా తెలీదు. తన విషయంలో ఇవాళ జరగకూడదేదైనా జరిగింది అంటే అటు సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు మాత్రమే కాదు నాన్న, మన కుటుంబం. నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం చేసుకో దర్శన్.
శరణ్యకి నీకు మధ్య అక్కడ మాట ఏమైనా పెరిగిందా? ఏమైనా అనుకున్నారా? అక్కడేం జరిగిందో కాస్త దాచకుండా చెప్పు నాన్నా, ప్లీజ్. అమ్మా చెప్తుంటే ఎందుకమ్మా నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు? ఎవరు ఎన్నిసార్లు దాని గురించి నన్ను అడిగినా నా సమాధానం మాత్రం నాకు తెలీదు తెలీదు తెలీదు. దట్స్ ఇట్. దర్శన్, 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 మీరు వెళ్ళిన ప్లేస్ లో అక్కడందరిని ఎంక్వైరీ చేశావా? మేమసలు అరకు వరకు వెళ్తే కదమ్మా. మేం వెళ్ళింది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అనంతగిరి హిల్స్ కి. అంతేగాని మీరు అరేంజ్ చేసిన ప్యాకేజీతో మేము వెళ్ళలేదు. దర్శన్, ఏం నువ్వు చెప్పేది? అవునమ్మా, మేము నిజంగానే అరకు వరకు వెళ్ళుంటే, తను ఎక్కడికైనా వెళ్ళుంటే నేను వెతికేవాణ్ణి. కానీ ఇక్కడ తనకు ఫ్రెండ్స్ కరువా, ఊరేమైనా కొత్త, కావాలనే టార్చర్ పెట్టడానికే ఇలా చేసుంటుంది. అందుకే తనే తిరిగొస్తుందిలే అని ఇంటికొచ్చేశా. దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ విషయాలు నన్ను అడగొద్దమ్మా. చెల్లెమ్మా, మళ్ళీ వీళ్ల మధ్య అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదమ్మా. అయినా ఏం కర్మమ్మా మాకిది. సరేనమ్మా, మా అమ్మాయి ఎక్కడుందో మేమే వెతుక్కుంటాం, పదగీత. అన్నయ్య ఆగండి, నేను వస్తాను, పదండి. ఒరే రోహిత్, మనం వేరే వైపు చూద్దాం పద, త్వరగా పద. తమ్ముడు దా. వెళ్ళండి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా శరణ్య ఆచూకీ కాదు కదా. దాని చీర అంచు ఎక్కడుందో కూడా కనిపెట్టలేరత్తయ్యా. ఆనంద భైరవి ఇంట్లో ఇష్యూ మొదలు పెట్టేశాను. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎన్ని గొడవలకి దారి తీస్తుందో చూసుకోండి మరి.